ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. జై జనసేన. నా పేరు గాది నరేంద్ర. ఈరోజు మన ఐటమ్ రాజా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గురించి మాట్లాడుతున్నాం. ఎందుకు ఈరోజు ఆయన గురించి మాట్లాడుతున్నానంటే, అసలు లాస్ట్లో మాట్లాడదాం అనుకున్నా, అందరి వైసీపీ నాయకులు అయిపోయింది వాళ్ళ గురించి మాట్లాడిన తర్వాత, కానీ ముందరనే మాట్లాడించుకుంటుండు. అతను బాగా కొద్దిగా కష్టపడిండు, కొద్దిగా ఇంప్రెషన్ ఉండేది కొద్దిగా అతని మీద. ఇప్పుడు మొత్తం పోయింది. ఎలక్షన్లకు 2 నెలల ముందల అతను మాట్లాడిన మాటలు పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడిండంటే, పవన్ కళ్యాణ్ ముష్టి 21 సీట్లు తీసుకున్నాడంట. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గరికి పోయిండంట, ప్యాకేజీ తీసుకున్నాడంట అని పనికి మాలిన మాటలన్నీ మాట్లాడిండు. ఇప్పుడు లాస్ట్కి ఏమైంది? ఆ 21 సీట్లు గెలిచింది జనసేన పార్టీ. పోటీ చేసింది ఎన్ని? 21. 100% స్ట్రైక్ రేట్. 175 స్థానాల్లో పోటీ చేస్తే మీరు ముష్టి గెలిచింది ఎంత? 11 సీట్లు. నాకెంతసేపటికి ఆ రోజు వైఎస్ఆర్ అసెంబ్లీలో మాట్లాడే డైలాగే గుర్తొస్తుంది. పట్టుమని 10 గెలవలేదు, పట్టుమని 10 గెలవలేదని. ఆ 10 జగన్తో కలిపి 11 మీరు గెలిచింది అంతే. ఇంకా ఏమన్నావు? పవన్ కళ్యాణ్ గురించి తింగరోడా, ఎగురుతూ ఉంటాడా, సముద్రం ఒక కాళ్ళ దగ్గరికి రాదంటాడా, కొండ వంగదంటాడా, కెరటాళ్ళు ఎగిసెగిసి పడతాయి అంటాడా అని చీప్గా మాట్లాడినావు. ఆయన మాట్లాడే ప్రతి మాట పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్పగా సొసైటీకి ఉపయోగపడే మాటలు మాట్లాడతాడు. అలాంటి మాటలు కూడా నువ్వు తింగరగా మాట్లాడి తింగరగా మాట్లాడుతూ ఉంటావు. ఇంకా ఏమంటావు? పవన్ కళ్యాణ్ గారిని పాతాళానికి దొక్కుతాడంట జగన్. ఇప్పుడు ఏమైంది? జగన్ మాట నిజమైందా? పవన్ కళ్యాణ్ గారి మాట నిజమైందా? పవన్ కళ్యాణ్ గారే జగన్ గారిని అధాపాతాళానికి దొక్కేసిండు. నువ్వు పాతాళానికి అన్నావు, ఈయన అధాపాతాళానికి దొక్కేసిండు. జగన్ అంట నిజ జీవితంలో హీరో అంట, పవన్ కళ్యాణ్ అంట సినిమాల్లో హీరో అంట, రాజకీయాల్లో హీరో కాదంట, జీరో అంట. 21 సీట్లకు 21 గెలిచిన పవన్ కళ్యాణ్ హీరోనా? 175 సీట్లు పోటీ చేస్తే 11 గెలిచిన జగన్మోహన్ రెడ్డి హీరోనా రాజకీయాల్లో? పవన్ కళ్యాణ్ సినిమాలలో హీరోనే, నువ్వు చెప్పినట్టు రాజకీయాల్లో గాన హీరోనే అని చెప్పి నిరూపించింది ఈరోజు. ఇంకా ఏమంటావు? వైసీపీ పార్టీ కన్నా 3 ఏళ్ళేనంట చిన్నది జనసేన పార్టీ. అందుకనంట 2019లో 3 ఏళ్ళు పెద్దదైనా కూడా జగన్ 151 గెలిచిండంట. 3 ఏళ్ళే చిన్నదంట, జనసేన పార్టీ 1 సీటే గెలిచిందంట. ఇప్పుడేం మాట్లాడతావు? ఇప్పుడు ప్రెస్ ముందుకు వచ్చే ధైర్యం ఉందా నీకు? వచ్చి వైసీపీ పార్టీ కన్నా 3 ఏళ్ళు చిన్నదైన జనసేన పార్టీ 21 చోట్ల పోటీ చేస్తే 21 గెలిచింది. మాది జనసేన పార్టీ కన్నా 3 ఏళ్ళు పెద్ద పార్టీ. మా జగను 1 ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిండు కాబట్టి 150 సీట్లలో పోటీ చేస్తే 11 సీట్లు గెలిచింది. 151 ఉన్న ఎమ్మెల్యేలని 11కు దిగతార్చిండు. మా జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో 0, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో హీరో అని చెప్పే దమ్ముందే? ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీలో కూడా అడుగు పెట్టరేనని సవాళ్ళు ఇరిసిండ్రు మీ వైసీపీ నాయకులు. కేతిరెడ్డన్నా నీకే చెప్పేది, సవాళ్ళు ఇసిరిండ్రు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అసెంబ్లీలోనే కాదు, అసెంబ్లీ కన్నా మొదట ఎంపీ కాకపోయినా కూడా పార్లమెంట్లో అడుగుపెట్టి ఈరోజు స్పీచ్ ఇచ్చిండు. సాక్షాత్తు నరేంద్ర మోడీ 3వ ప్రధానమంత్రి అవుతా ఏమనిండు తెలుసా? పవన్ కళ్యాణ్ ఒక సునామీ లాంటోడు అని చెప్పిండు. అది ఆయన స్థాయి. మీ స్థాయి ఈరోజు ఏడుంది? మీ ఇంట్లోనే ఉంది. ప్రజల్లో ఉన్న వాళ్ళు మీరు ఇంట్లో కూర్చునే స్థాయికి ఓడిపోయినప్పటికీ ప్రజల్లో తిరిగిన మా పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రజల్లో తిరగడానికి, ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉండరు. అది మా జనసేన పార్టీ గొప్పతనం. కేతిరెడ్డి అన్న తెలుసుకో, ఎప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేయొద్దు. ప్రతి ఒక్కరికి ఛాన్స్ వస్తుంది. ఈరోజు మాకు వచ్చింది. జై జనసేన, జై హింద్.